థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ రేవంత్ అండ్ జాష్వా. నేను యాంగ్రీనెస్ ఉన్న సిచ్యువేషన్స్ గురించి చెప్తాను. ఎక్కువ నేను యాంగ్రీనెస్ అయిన స్కూల్స్లోనే. సో చిన్నప్పటి నుంచి అసలు నాకు యాంగ్రీ అంటేనే తెలియదు. నాకు సిక్స్త్ నుంచి తెలిసింది యాంగ్రీ అంటే ఓ ఇదా అని చెప్పేసరికి. సో ఏంటంటే చిన్నప్పుడు నేను ఎక్కువ అల్లరి చేస్తాను కాబట్టి టీచర్స్ తిట్టేవాళ్ళు. అంత కోప్పడను. నేను అల్లరి చేస్తున్నా అని టీచర్స్ అందరిని అంటే మా ఫ్రెండ్స్ అందరిని తిడతాను, వాళ్ళు నాతో మాట్లాడేవాళ్ళు కాదు. సో నేను అప్పుడు కోప్పడను, ఎందుకు మాట్లాడరు, అల్లరి చేస్తేనే మాట్లాడరా లేకపోతే నార్మల్గా ఉంటే మాట్లాడతారా అంటే వాళ్ళేమో అవును అని అన్నారు. సర్లే అని చెప్పేసి నేను ఒక 2 days సైలెంట్గా ఉన్నా. మళ్ళీ ఎందుకు సైలెంట్గా ఉన్నా అని రివర్స్ క్వశ్చన్ వేసేవాళ్ళు. మీరే సైలెంట్గా ఉంటామంటారు, మళ్ళీ మీరు అల్లరి చేస్తే మాట్లాడంటే సరేగా అన్నారు. మళ్ళీ కంటిన్యూ చేసాం. ఇంకా నేను ఆగను సైలెంట్గా ఉండటం. సో బాగా మాట్లాడటం, అందరినీ ఎక్కువ మాట్లాడిచ్చేదాన్ని. సైలెంట్గా ఉన్న వాళ్ళని ఏం చేసేదాన్ని అంటే ఎక్కువ వాళ్ళని ఏదో ఒకటి చేయడం, ఊకుకే దల్లుగుంటారని చెప్పేసి నేను వాళ్ళని నవ్వించడం అట్లా చేస్తా. ఇంకా అప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎందుకు అంటే సేమ్ రీజన్. అండ్ తర్వాతకి ఎక్కువ నాకు రిటర్న్ వర్క్స్ రాయడం అంటే చాలా బద్ధకం, రాయను అసలు. అప్పుడు టీచర్స్ తిడతారు. రిటర్న్ వర్క్స్ రాయకపోతే మరి ఎందుకు మార్క్స్ వేస్తారు అని అందాం అనుకుంటా, కానీ అనను. ఇంటికి వెళ్ళి నేనే అనుకుని నేనే కోపడతాం మళ్ళీ. తర్వాతకి మరి రిటర్న్ వర్క్స్ రాస్తే మార్క్స్ వేయాలి, వాళ్ళు వేయరు. ఎందుకు వేయరు, మరి ఎందుకు వేస్తారని మనకు క్వశ్చన్ చేయాలి. వాళ్ళు వేస్తూనే ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు తిడతారు. నాకు అనుకుంటారు రిటర్న్ వర్క్స్ రాస్తేనే చదువుతారా, లేకపోతే చదివితే చదువు వస్తుంది కదా అని అందాం అనుకుంటా. బట్ నేనేం అనను వాళ్ళ ముందు. ఇంకా తర్వాత ఆ 6th 7th 8th నేను ఒక స్కూల్లో చదివా. తర్వాత 9th నుంచి నేను హార్వెస్ట్కి వచ్చా. హార్వెస్ట్లో ఏంటంటే కొంచెం అంతా కొత్త అయిపోయింది. స్టార్టింగ్లో ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. తర్వాత మాట్లాడుతుండేసరికి అందరూ మళ్ళీ కలిసిపోయారు. తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ వర్క్స్ ఆపేసా. ఇంకా హార్వెస్ట్ అంటే రిటర్న్ వర్క్స్ రాయకపోతే తిడతారు కదా, అయినా ఆపేసా నేను. ఒక టీచర్ ఉండేవాళ్ళు, ఆమె తిట్టేది, నాకు కోపం వస్తుంది. ఆ కోపం నేను మా ఫ్రెండ్స్ దగ్గర చూపించేసరికి వాళ్ళు నన్ను తిడతారు. మరి ఏం చేయాలి, ఆమెకు చూపించాలా, నాకేం అవసరం ఆమె చూపించా, అందుకే నేను మీకు మీద చూపిస్తున్నా అంటే అప్పటికి వాళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత గ్రౌండ్కి వెళ్ళినప్పుడు 7th వాళ్ళని, మేము 9thలో ఉన్నప్పుడు 7th వాళ్ళకి కంబైన్ చేసి ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే 7thలో అనిల్ అని ఒక అబ్బాయి, ఒక తమ్ముడు ఉంటాడు, వస్తాడు అండ్ వాడు బాగా మాట్లాడతాడు నాతో. మేము కూడా మాట్లాడతాం అండ్ మా క్లాస్ గర్ల్స్తో మంచిగా ఉంటారు. వస్తాడు, ఏదో ఒకటి అంటాడు, వెళ్ళిపోతాడు. సర్లే అనేదో నా దగ్గర నచ్చక కాదు, అందరి ముందు అక్క ఇట్రా నీకు ఒకటి చెప్పాలని చెప్పేసి ఏదో అంటాడు, వెళ్ళిపోతాడు. అక్కడ వస్తుంది నాకు కోపం. ఇంకా తర్వాతకి ఇంట్లో అయితే మా మమ్మీ వాళ్ళు ఏదైనా పని చెప్తే కోపం వస్తుంది, కోపంతో పాటు ఏడుపు వస్తుంది. ఎక్కువ చెయ్యను పని ఇంట్లో. చెప్తే ఇంకా నాకు ఇట్లా కూర్చొని సోఫాలో కూర్చొని చెప్తూ ఉంటాను, ముందు పని చేయాలి, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని. ఏమంటే ఏడుపు వచ్చేస్తాయి కోపంతో ఏం అనలేము కాబట్టి ఏడ్చేస్తా ఆ టైంకి. ఇంకా కోపం వస్తే ఏడుస్తా ఎవరిని ఏమనకుండా. ఈ మధ్యనే కొంచెం కోపాన్ని తగ్గించుకొని పేషెన్స్గా ఉందామని ట్రై చేస్తున్నా. కోపం వల్ల చాలా డిజార్డర్స్ వస్తాయని. అంతే సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ రేవంత్ అండ్ జాష్వా. థ్యాంక్ యూ లిజనర్స్.